హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనే వాటి గురించి నేర్చుకుందాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం జావా స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తాం దాని గురించి అయితే ఇది క్లియర్గా అండర్స్టాండ్ అనేది చేసుకుందాం. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటివి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సో మనకు ఏదైతే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని మనం కంట్రోల్ చేయడానికి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో కంట్రోల్ చేయడానికి అంటే ఎట్లా? మనం ఏంది జావా స్క్రిప్ట్లో ఏంది కోడ్ అనేది మనం లైన్ బై లైన్ అనేది ఇలా రాస్తాం కదా, లెట్ ఏ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి అండ్ లెట్ బి ఈక్వల్స్ టు 20 అని చెప్పేసి ఇలా రాస్తాం కదా. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ఏ అని చెప్పేసి ఇట్లా ప్రింట్ చేస్తున్నాం కదా. అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అని చెప్పేసి ఇలా ప్రింట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు దీన్ని అవుట్పుట్ చూసుకుంటే మనకి ఏమొస్తుంది? ఏ అండ్ బి వాల్యూస్ అనేవి మనకి అవుట్పుట్లో వస్తాయి కదా. ఇప్పుడు ఏంది, ఇందులో ఉన్న ప్రతి లైన్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏంటంటే పర్టికులర్ ఏదైనా ఒక లైన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఎగ్జిక్యూట్ కాకుండా చేయాలి అన్నా లేదా ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నా అండ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఏంటంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. మన కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఏంటంటే 4 వేస్ ఉన్నాయి. ఒకటి ఇఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇఫ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ ఇఫ్ అంటే ఇఫ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇఫ్ అని చెప్పేసి ఇలా మనం దాని పక్కన పారాంథసిస్ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ ఇచ్చేసి ఇందులో మనం ఏమి ఇస్తామంటే కండిషన్ అనే దాన్ని ఇస్తాం. ఓకే. ఈ కండిషన్ అనేది ఏంటి అంటే ఇలా కండిషన్ అనే దాన్ని మనం ఇస్తాం. ఈ కండిషన్ అనేది ఏంటంటే సో ఇప్పుడు ఇలా నెక్స్ట్ కర్లీ బ్రాసెస్ అనేది ఇస్తాము. ఓకే. ఇప్పుడు ఈ ఇఫ్ అనే దాంట్లో కండిషన్ అనే దాన్ని ఇచ్చినాం కదా. ఈ కండిషన్ అనేది ఏదైతే మనం ఇస్తామో ఈ కండిషన్ బూలియన్ వాల్యూ ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్. దీంట్లో ఈ వాల్యూ ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏముందనుకున్నాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ఉంది అనుకుందాం. ఓకే. ఇప్పుడు నాకేంటంటే ఎప్పుడైతే ఎప్పుడైతే మ్మ్, ఎప్పుడైతే ఇది ఉంది కదా. ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో ట్రూ అవుతుందో ఓకే. ట్రూ అయినప్పుడు ట్రూ అయినప్పుడు మాత్రమే కన్సోల్ డాట్ లాగ్ అనేది మనకి అవుట్పుట్లో ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. వాల్యూ అనేది ఏ యొక్క వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఓకే. లేకపోతే ఇది ఫాల్స్ అయ్యింది అనుకో ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ కిందికి ఉన్న స్టేట్మెంట్స్ అనేటివి మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం మన ప్రోగ్రాంలో చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇఫ్ అని చెప్పేసి ఉంది కదా. ఇఫ్ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకే. ఇక్కడ టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి. టూ స్టేట్మెంట్స్ని కూడా మనం ఏం చేద్దాము అంటే అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ ఏ అనే దాన్ని నేను తీసేస్తున్నా, కన్సోల్ డాట్ ఏ అనే దాన్ని నేను తీసేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ అని చెప్పేసి ఇందులో ఏ ఈజ్ లెస్ దన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే నాకు ఈ బ్లాక్లో ఉన్నది ఏదైతే కన్సోల్ డాట్ లాగ్ ఏ ఉందో అది ప్రింట్ కామని చెప్తున్నా. లేకపోతే ప్రింట్ కావద్దని చెప్తున్నా. ఇప్పుడు మనకేంది ఏ ఈజ్ గ్రేటర్ దన్ బి, ఏ వాల్యూ 10 ఈజ్ గ్రేటర్ దన్ 20 కాదు. కాదు కాబట్టి ఏంది ఈ వాల్యూ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్లో ఏదైతే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని ఉందో ఇది అనేది ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కాదు అనమాట. ఓకే. ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తే మనకు 20 అనేది వచ్చింది. 20 అనేది ఏంటిది బి వాల్యూ. బి వాల్యూ ఎక్కడ ఉంది మనకు? సో ఇఫ్ తర్వాతకి ఉంది. ఇఫ్ బ్లాక్ తర్వాతకి మనం కన్సోల్ డాట్ అనే దాన్ని మనం ప్రింట్ చేసినాం. ఇన్ కేస్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ బి అన్నాం అనుకో, ఇప్పుడు కండిషన్ ట్రూ కదా. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏంటిది ఈ బ్లాక్లో ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో
ఆ స్టేట్మెంట్స్ అనేటివి మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏంది, సో 10 అండ్ 20 అనేది మనకు అవుట్పుట్లో రావడం జరిగింది కదా. సో ఇలా మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి సో ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్స్ని స్టాప్ చేయడం కానీ ఎగ్జిక్యూట్ చేయడం కానీ దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. మనకి ఇవి వచ్చేసి మనకి మెయిన్గా 4 వేస్ ఉన్నాయి. సో ఇఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అలాగే ఇఫ్ ఎల్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అండ్ సో ఇఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చేసి స్విచ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. సో వీటి గురించి మనం డిఫరెంట్ అనే వాటి గురించి మనం సో ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మనం అయితే ఇఫ్ గురించి అయితే క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఇఫ్ అనేది ఏంటిది, సో ఏదైనా ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఇఫ్ బ్లాక్లో ఏదైతే మనం కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే సో ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, లేకపోతే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ కావు. సో ఈ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోరు. ఓకే, సో దట్స్ ఆల్ గైడ్స్, దిస్ ఈస్ ది ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. థ్యాంక్ యూ, ప్లీజ్